రైతాంగానికి అండగా నిలిచేది బి.ఆర్.ఎస్. పార్టీయేనని మాజీ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాదు జిల్లా రూరల్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద రైతులతో బి.ఆర్.ఎస్. పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు మారుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 9న పంట రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఎన్నికల్లో గెలవగానే 100 రోజులంటూ నాటకం ఆడుతోందని మండిపడ్డారు. అది ముగియగానే ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. వరికి బోనస్పై కూడా మాట మార్చడం సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోలు తొందరగా చేయాలని రైతుల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై బి.ఆర్.ఎస్. ప్రభుత్వం పోరాటం అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు వడ్లకు 500 బోనస్ ఇస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు ముగియగానే మాట మార్చారు. సన్న వడ్లకు పండొచ్చిన వారికి బోనస్ అంటూ రిక్త హస్తం చూపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల పంటలకు బోనస్ ఇచ్చే వరకు రైతులకు మద్దతుగా పోరాడుతామన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మండలాల బి.ఆర్.ఎస్. నాయకులు, దర్పల్లి జడ్పీటీసీ జగన్, బి.ఆర్.ఎస్. జిల్లా సీనియర్ నాయకులు చక్కెర కొండ కృష్ణ, చింతా మహేష్, నల్లవెల్లి సాయిలు, పద్మారావు, మచ్చ శ్రీనివాస్, సుధా, పాశం కుమార్, రమేష్ నాయక్, నల్ల హనుమంతరెడ్డి, గీత, యేసుమణి, అరుణ, రైతులు పాల్గొన్నారు. గద్దె దించేంత వరకు, అంటే గద్దె దించడానికి మీ యొక్క పనులు చేయడానికి కూడా మీరు సహకరించకపోతే మేము గద్దె దించేంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు జిల్లా ఇది మోసం మాటలే, అతిథి మోసమే, అద్దాల మోసమే. దొడ్డ వాళ్ళకి ఇయ్యాడు, సన్న వాళ్ళకి ఇస్తాడు అంటే లేవు, ఇవ్వననే ఉన్నాయి. అంటే ఈ విధంగా జనాన్ని మోసం చేసి పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే దొంగ, నేను చెప్తున్నా మీకు, పచ్చి మోసగాడు. ప్రజలకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 అయిపోయింది, జనవరి 9 అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది. దాదాపుగా 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. 6 నెలల కాలంలో ఎలక్షన్లు అడిగితే ఏం చెప్పిండు? 15 ఆగస్టుకి ఇస్తా అంటాడు. 15 ఆగస్టుకు ఎలక్షన్ మొత్తం అయిపోతుంది, సర్పంచ్ అయిపోతుంది, జడ్పీటీసీ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. లాస్ట్ ఏమంటాడు? నాకు లేవు ప్రజలు లేవని చెప్తాడు. అది కూడా ఏం చెప్తున్నాడు? రుణమాఫీ చేస్తా నేను, మన జిల్లాకు వస్తే ప్రజలు నమ్మరేమని చెప్పేసి బాసరా సరస్వతిదేవి సాక్షి అంటున్నాడు. యాదగిరిగుట్ట పోతే యాదగిరి నరసింహస్వామి సాక్షి అంటున్నాడు. చర్చాలు పోతే ధర్మపురి నరసింహస్వామి సాక్షి అంటున్నాడు. కొండగట్ట హనుమాన్ సాక్షి అంటున్నాడు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి. రైతులు ఈరోజు కేవలం 1,60,00,000 ఎకరాల్లో మాత్రమే పంట పండించారు. అంటే గతంలో 3 కోట్ల ఎకరాల్లో పండిస్తే ఇప్పుడు 1,60,00,000 ఎకరాలనే పంట పండిస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. ఈ జిల్లాలో ఇవాళ ఎంత మారిపోయిందంటే కేవలం 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడింది ఈ పంటకు. 2 పంటలు అంటే 24 మెట్రిక్ టన్నులు. 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడితే దానిలో దాదాపుగా 500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. మిగతా 700 మెట్రిక్ టన్నులు, 7 లక్షల మెట్రిక్ టన్నులు గాలి వదిలేసింది ప్రైవేట్ వ్యాపారస్తులు.